తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అంజుమామ బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. అందరికి అంజుమామ అంటే తెలుసా? అందరికి అంజమామ అంటే తెలుసు. సో అది మీ రియల్ పేరా లేకపోతే షోలో కావాల్సిన వచ్చిన పేరా? అంటే అంజమామ అంటే నా పేరు అంజయ్య మిల్కూరి. అంజయ్య ఊర్లో మా అల్లుళ్ళు ఉంటారు కదా, అంజమామ అనేటోళ్ళు. ఓకే. సో అట్లా ఇప్పుడు శ్రీకాంత్ కు సొంత మేనల్లును మా మేనల్లుడే. సో అట్లా అంజమామ అని పిలిచేటోళ్ళు. తర్వాత నేను బయట దేశం పోయినప్పుడు అక్కడ కూడా మామ అని పిలిచేటోళ్ళు. అంజమామ అని పిలిచేటోళ్ళు. ఇక సో అట్లా ఇక చుట్టూ వాళ్ళు ఇల్లు ఇట్లా అంజమామ అయిపోయినా. సో ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ చూసినా అంజమామ అంటదా? అంతేనా? అంజయ్య అంటే ఎవరు తెలియదు, అంజమామ అంటేనే తెలుసు. ఓకే. అంజయ్య ఆయన ఎన్ని రోజులు అవుతుంది అంజీ? ఈయనకనా 14 సంవత్సరాలే. ఓ, సో ఈ రోజంతా అంజయ్యతో వెళ్దామా? అంజమామతో వెళ్దాం. అంజమామతో వెళ్దామా? ఎస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయొచ్చు అంజీ మీ అందరిని, ఎందుకంటే లంబాడిపల్లి అనేది ఒక చిన్న విలేజ్, ఒక 500-600 ఇల్లు ఉన్నాయని నేను విన్నా. అలాంటి ఒక ఊరిని ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేశారు. దానికి కర్త కర్మ క్రియ అంటే ఎవరని చెప్తావు అంజీ? శ్రీకాంత్. సో దానికంటే ముందు ఏంటంటే మేము ఇట్లా రావడానికి కారణము ముండేశ్వర్ అని మా భావం. ఓకే. సో ఏంటంటే విలేజ్లో అవేర్నెస్ కార్యక్రమాలు, తర్వాత విలేజ్లో మన దాన్ని ఏమంటారు, ఈ మరుగుదొడ్డి కట్టుకోవాలి, తర్వాత ఈ సారకు దూరంగా ఉండి బతకాలి. అంటే విలేజ్లో ఎట్లుంటుంది అంటే పనికి పోయొచ్చి ఈవినింగ్ కాగానే మందావి పండాలని ఉంటుంది, అంతే ఉంటుంది. సో అట్లా అవన్నీ కొంచెం అవేర్నెస్ వీడియోలు మా బావగారు తీసుకొచ్చింది. ఈ తంబాకు వాడద్దు, గుట్కా సిగరెట్లు తాగదని అట్లా తీసుకొస్తే మెల్ల దాన్ని ఏం చేసినాం అంటే ఒక షార్ట్ ఫిలిం లాగా చిన్నగా ఒకటి ఎడిటింగ్ చేసుకుంటే అట్లా వీడియోలు పెట్టేటోళ్ళం. అప్పుడు ఈ యూట్యూబ్ లేకుండే, అంటే ఉండే కావచ్చు కానీ మనకు తెలియదు కదా. మెల్ల అని చేసిందంటే మళ్ళీ 2011 or 12 అప్పుడు స్టార్ట్ చేసిండే మా శ్రీకాంత్. సో అప్పటికెళ్ళి నేను కూడా ఊర్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ ఉంటే మామ ఇట్లా వస్తుంటే అప్పుడప్పుడు పోతుంటే అట్లనే ఇక కొన్ని చేసినాక తూట్ల పాయింట్ తోటి కొంచెం బాగా ఫేమ్ వచ్చింది. అప్పటికెళ్ళి స్టార్ట్ చేసినాం అన్నమాట వీడియోస్. అంతకన్నా ముందు ఒక 70 అవేర్నెస్ వీడియోలు చేసినాం. ఓకే. పల్లెటూరు ఖర్చు కూడా, మరుగుదొడ్డి గట్టు మల్లన్న, మారు నా గ్రామం అని. సో అట్లా చేసి ఇట్లా. ఏం చదువుకున్నారు అసలు మీరు? ఓపెన్ డిగ్రీ చేసిన, BA. ఓకే. నార్మల్గా అసలు ఏం స్కూల్కి వెళ్ళి ఎంతవరకు చదువుకున్నారు? 10th అయిపోయినాకనే కదా. 10th 2 సార్లు ఫెయిల్ అయినా. ఇక మా అత్తమ్మ మబ్బులో 3 గంటలు లేచి, మా అత్తమ్మ పేరు బుధావా, మబ్బులో 3 గంటలు లేచి చదివిపించేది. అట్లా అయినా అని ఒకసారి ఫెయిల్ అయినా, మళ్ళీ ఇంకొకసారి ఎందులో ఫెయిల్ అయినా అడుగుతలేరు మీరు. అడుగుతా. తెలుగులోనే ఫెయిల్ అయినా. ఎందుకు? తెలుగు అంటే ఇష్టం లేదా? అప్పుడు రాకపోతుండే తెలుగు, అవి పదాలు కానీ నాకు 10th వరకే వాళ్ళు కూడా సరిగా రాకపోతుండే. మా అన్నయ్య ఊకే నేర్పుతుండే, మా నాన్న అరే చదువుకోరా అంటుండే. ఈ కాన్సెప్ట్స్ చెయ్యాలనేది, లేకపోతే ఆ మై విలేజ్ షో అని పేరు పెట్టాలనేది మాత్రం ఎవరు ఐడియాస్ ఇవన్నీ అసలుకి? శ్రీకాంత్ ఐడియా. ఇక రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాం. అంటే ఫస్ట్ ఏంటంటే చిన్న షార్ట్ ఫిలిం ఒకటి ఐప్యాడ్ తీసుకొని మెల్ల ఎడిటింగ్ చేసుకుంటూ తన టైం దొరికినప్పుడు మమ్మల్ని పిలుస్తుండే. అప్పుడు మాకు టైం ఇద్దుంటే అట్లా ఎడిటింగ్ చేసుకుంటూ పెడితే అట్లా యూట్యూబ్లో ఫేమస్ అయినాం. ఇప్పుడు సినిమాల దాకా వచ్చినాం ఒక పల్లెటూరు విలేజ్కి వెళ్ళి. ఎన్ని ఎపిసోడ్ల తర్వాత బాగా ఫేమస్ అవుతాం? డెఫినెట్గా మనం చేసే కాంటెంట్ బాగా ఇష్టపడుతున్నారు, పెద్ద ఛానల్ అవుతుంది మంది, మనకు మంచి పేరు వస్తుంది అని ఎప్పుడు అనిపించింది మీకు? మాకు ఎప్పుడు అనిపించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసుకుంటూ పోతున్నాం అనిపించింది. అప్పుడు సిల్వర్ గోల్డ్ అని ఒకటి యూట్యూబ్కి వెళ్ళి వస్తుంది. సో అది ఫస్ట్ వచ్చినప్పుడు మేము బాగా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యి ఒక వీడియో కూడా చేసినాం. చాలా వైరల్ అయింది, దాదాపు 1-2 మిలియన్ దాకా పోయింది. సో అప్పటికెళ్ళి కంటెంట్ అనేది కొంచెము కంటెంట్ రైటర్ తీసుకొచ్చుకొని కంటెంట్ రాపించుకుంటూ అట్లా చేసినాం. అంటే మనం చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఇది అనుకుందామంటే మేము డైరెక్టర్ చెప్పినట్టు కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుందని అట్లా కూడా చేసినాం. అట్లా చేసినవి కూడా చాలా వైరల్ అయినాయి. ఎన్ని కెమెరాలు ఉన్నాయి మీరు చేసేటప్పుడు షూట్? అసలుకి ఓన్లీ మొబైల్తోనే? OnePlus ఒకటి ఉండే, తర్వాత ఐప్యాడ్ ఒకటి తీసుకున్నాడు, అంతే. సో OnePlus తోనే ప్రపంచాన్ని దున్నేశారు ఫస్ట్. సో జనరల్ వాయిసా లేకపోతే వాయిస్ అన్న పెట్టుకునే వాళ్ళ? లేదు, మన ఇప్పుడు మీరు పెట్టారు కదా ఇట్లానే అది రోడ్ మైక్ తీసుకుంటుండే, దాంతో డైరెక్ట్ చెప్పేది. ఓకే. సో లొకేషన్ లో మనకు అక్కర్లేదు, మన ఇక్కడే ఇది ఉంటే ఇది లొకేషన్. మా ఇంట్లో ఉంటే మా ఇల్లే, మీ ఇల్లు ఉంటే మీ ఇల్లే, ఇక్కడ పొలం దగ్గర ఉంటే పొలం దగ్గరనే, అంతే. ఇంకా అంతే. ఇప్పుడు నాకు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక ఈ లైటింగు
తర్వాత ఫోకస్, ఈ ISO అని పెంచుడు, కెమెరా లెన్స్ మార్చుడు, ఇంక ఇవన్నీ చూస్తున్నా. అంటే అప్పుడు కూడా మాకు తెలుసు 50 లెన్స్ అని 75, 85 లెన్స్ తెలుసు. కాకపోతే నేనేందంటే ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత చూస్తున్నా అంటే బిగ్ స్క్రీన్ లో చూసుకోవడం వాళ్ళకని ఇష్టమే. కాకపోతే నాకేందంటే ఇక్కడికి వచ్చినాక ఒక డిఫరెంట్ అనిపించింది. అరే మేము వాడేటి కానీ అప్పుడు అదేమో తక్కువ క్వాలిటీ ఇదేమో ఎక్కువ క్వాలిటీ అని ఆలోచించుకున్నా. బిగ్ స్క్రీన్ లో చూసుకున్న వాడికి హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. కానీ ఫస్ట్ అంజి ఎవరెవరు స్టార్ట్ చేశారు అసలు మై విలేజ్ షో? వీళ్ళందరూ లేరే ఫస్ట్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై విలేజ్ స్టార్ట్ చేసింది శ్రీకాంత్. శ్రీకాంత్ తర్వాత నేను, రాజు, చందు, మధు, గంగవ్వ. ఓకే. సో ఇంతే అంతే. సో గంగవ్వ కూడా ఫస్ట్ నుంచి ఉందా? ఫస్ట్ నుండి మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చింది కదా. మమ్మల్ని అంటుండే ఏందో ఇది చదువుకొని పిల్లగాడు చదువుకోన్నా నువ్వు వచ్చి ఏమైనా పని చేసుకొని గిదేందో అంటుండే మా వదినే గారు. ఏది గంగవ్వ అంటే ఆమె గట్లా అంటే ఒక వీడియో పెడితే అప్పుడు మంచిగా వచ్చింది కానీ అని అంటుండే. అప్పుడప్పుడు చెయ్యి వదిన అంటే నేను పని ఉన్నది నాకు కలవాలి తెలుసుగా కలుపు తీస్తాను పోవాలంటుండే. తర్వాత ఆమె ఇప్పుడు నాకే టైం ఇస్తలే, అంత బిజీ అయిపోయింది. అసలు యాక్చువల్గా ఆమె అనేది కదా ఏంటి చదువుకోకుండా ఏంది ఈ పనులు మీరు చేసిన అని ఆమె అలాంటి మీరు మీకే టైం ఇవ్వట్లేదు అన్నారు కదా. అసలు ఆమె ఏం చేసేవాళ్ళు అంతకుముందు? వ్యవసాయం ఉండే కొంచెం. తర్వాత వరి నాట్లు ఏవోడు కలువ, అది పెసరు కలువ ఇట్లా ఉంటుంది కదా, పశువు కలువ అని వదురు. తర్వాత ఈమె సొంతంగా ల్యాండ్ ఉన్నది, వాళ్ళ ల్యాండ్ చూసుకుంటా అట్లే జీవనోపాధం చేద్దరు. ఒక్కతే ఉంటుంది ఆమె ఇంట్లో? లేదు, అలా కొడుకుంటాడు. కొడుకు, మనవాడు, మనవరాలు, అలా కోడలు. సో ఆమెకి ఆ వీడియో చేసిన తర్వాత అనిపించింది ఏమన్నా పెట్టుకుంటే మనం కూడా ఫేమస్ అవుతాం, ఛానల్ ఫేమస్ అవుతామని మేము అనుకోలే. కానీ ఒక స్లాంగ్ అయితే బాగుంది చేస్తారా అని చేస్తే ఆ తూట్ల పైన తోటి ఇంకింత కొంచెం ఫేమస్ అయింది అన్నట్టు. ఆమె ఎప్పుడైనా గట్టిగానే మాట్లాడుతుంది ఊర్లో కూడా, మామూలుగా కూడా. కానీ విలేజ్ షోకి ఆమె వచ్చిన తర్వాతే హుందాతనం వచ్చింది కదా. అంటే మాట్లాడుకుంటే అంతే అందరం. అంటే ఆ మొక్క అంటే ఒకటి ఏంటంటే ఒకరికొకరు ఇప్పుడు అంజమామ అంటే అంజమామది, రాజుకు ఫాలోవర్స్ ఉంటారు, చందుకు చెందుకుంటారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తిరుమల అంటే నచ్చిండు, అనిల్ వచ్చిండు, తర్వాత ఎవరు మన శివ, ఇంకా చాలా మంది ఉన్నారు అలా, మధు అని. ఓకే. చాలా మంది పెట్టుకుంటూనే పోయారు. కానీ వీళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరు? శ్రీకాంత్ ఒకడేనా? అందరే చదువుకున్నారు. చదువుకుంది అంటే స్టార్ట్ చేసింది శ్రీకాంత్ కదా. శ్రీకాంతే స్టడీ చేసింది. అందరూ డిగ్రీ చేసిర్రు, BA చేసిర్రు. ఇప్పుడు అట్లా. కానీ ఇప్పుడు మీకు గంగవ్వ లాంటి వాళ్ళకి లేకపోతే అంజిమామ లాంటి వాళ్ళకి వీళ్ళకి యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ని ఎలా స్ప్లిట్ చేసుకొని పంచుకోవాలి, వీళ్ళు మాకు ఇచ్చేది ఏంటి, మనం ఎంత కష్టపడుతున్నాం అని మీకు ఎప్పుడు అనిపించింది? వేరే వాళ్ళు ఎవరో చెప్పబట్టా లేకపోతే మీకే అర్థమైపోయింది? మాకు అప్పుడేం అనిపించలే. మాకు సాలర్ బేసిక్ ఇలా ఇస్తుండే, ఎడిటర్ గింత, యాక్టర్ గింత ఇట్లా ఇస్తుండే. తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ వచ్చినాయి ఆ మధ్యలో. అప్పటికెళ్ళి అసలు యూట్యూబ్ ఇన్కమ్ ఏంది అనేది అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసినప్పటికెళ్ళి సో అంటే యూట్యూబ్ అంటే ఒక అప్పట్లకి ఇప్పుడు లేదు, ఇప్పుడు యూట్యూబ్ తగ్గిపోయింది. అవును, ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు బాగుండే, అప్పుడు మాకు తెలియకపోవు. వస్తుండే డబ్బులు ఏదో ఎన్ని వస్తున్నాయో ఏమి మేము అడగకపోదు. సో మాకు ఇంత పర్సెంటేజ్ ఏం కాకుండా ఒక సాలర్ లాగా ఇచ్చేటోడు. అది ఎంత ఇచ్చేవాళ్ళు ఒక ఎపిసోడ్? నాకు ఎపిసోడ్కి ఏం కాదు, మంత్లీ ఒక 25, నాకైతే 30,000 ఇచ్చారు లాస్ట్ ఫైనల్. 30,000 నెలకి. గంగవ్వకి అంతే, గంగవ్వకి కూడా 30,000. అంటే మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, నెలకు 30,000 అంటే ఊర్లో 300-200 ఇస్తారు కూలికి పోతే. నెల మొత్తం మీద కష్టపడ్డా మీకు 6-7 వస్తాయి, అంతేనా? అలాంటిది మనకు 30,000 ఇస్తున్నారంటే ఇంక ఎంత వస్తుందో కదా, మనకి ఎంత ఇస్తున్నారన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు మీ ఇద్దరికి? నాకు ఎప్పుడు రాలే, కానీ నాకు ఎప్పుడు రాలే అట్లా. అంటే డబ్బులు వస్తున్నాయని తెలుసు, ఎంత వస్తున్నాయి ఏందని నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే మనకు వర్క్ అట్లా చేసుకుంటూ పోతున్నాం అని అంతే. గంగవ్వకి కూడా రాలేదా? గంగవ్వకి ఇప్పుడు వచ్చింది. బిగ్ బాస్ పోయాచినాక వచ్చింది. అవునా? ఓ డిమాండ్ చేసేది వచ్చి ఇప్పుడు నాకు ఇంత అయితే చేస్తా షో అట్లేం చేయలే, కానీ చేస్తుంది. అంటే రెగ్యులర్గా చేసుకుంటూ పోతుంది. ఆమెకు ఇక బయటకు వెళ్ళినా ఇప్పుడు అప్పటిలాగా సాధన అయితే లేదు. ఇప్పుడు కొంచెం యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఇది వచ్చి చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనం టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి 2-3 రోజులు నిద్రలే ఉండదు, తెలిసే కదా మీకు, ఒక షూట్ ఇంకో షూట్ ఇట్లా. సో అట్లా అని ఆమెకి ఏంటంటే ఇప్పుడు సినిమాలు తగ్గించింది, ఫస్ట్ లాగా వేస్తలేదు. ఒకటి 2 ఇప్పుడు కూడా 2-3 ఒప్పుకున్నది సినిమాలు చేస్తుంది, కానీ అప్పుడంతా సాధన అయితే లేదు ఆమెకు. ఇటు అవి ఇవి వస్తాయి, ఇక ఊర్లో
సాలరీ బేసిక్లా ఇస్తాడు అన్నట్టు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.